హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ అహల్య భానుమతి చేస్తున్న కుట్రలను తెలుసుకొని గౌతమ్కి విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది. నా భార్యని మీరు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తున్నారని, నేను ఇంట్లో ఉండను అని తన భార్య అహల్యతో కలిసి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు గౌతమ్. అలా అహల్య గౌతమ్ ఇద్దరూ బయటికి అడుగు పెట్టబోతుంటే ఆగరా అని అంటుంది భానుమతి. ఒక్కసారిగా గౌతమ్ అహల్య ఇద్దరూ ఆగిపోతారు. గౌతమ్ అహల్య భానుమతి వైపు చూస్తూ ఉంటారు. భానుమతి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. నా భార్యకి విలువ లేని చోట, నా భార్యకి రక్షణ లేని చోట నేను ఉండలేను నాన్నమ్మ అని అంటారు. రేయ్, నువ్వు నా వారసుడివి, నువ్వు నా మనవడివి, నువ్వు నా రక్తానివి. అలాంటప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండాలని, నీకు ఎలాంటి బాధ రాకూడదని నేను ఎలా కోరుకుంటానో, నా ముని మనవడి విషయంలో కూడా నేను అదే కోరుకుంటాను. నిన్ను ఉండమంటున్నాను. కేవలం నిన్ను మాత్రమే కాదు, నా ముని మనవడిని కూడా ఉండమని అడుగుతున్నాను. నా వారసుడిగా, నా ఇంటి ముని మనవడిగా వాడు ఈ ఇంట్లోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి అని అహల్య పొట్టవైపు చేయి వేసి చూస్తూ ఉంటుంది భానుమతి. భానుమతి మాటలకి అలా ఇంకా చూస్తూ ఉంటాడు గౌతమ్. ఏంటి నాన్నమ్మ, మళ్ళీ కొత్త నాటకానికి తెర తీస్తున్నావా అని అడుగుతారు. చూడు, నాటకం ఆడాల్సిన పని నాకు లేదు. నేను ఏదైనా సూటిగా చెప్తాను. నా గురించి నీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా. మన అనుకునే వాళ్ళని తప్ప బయట వాళ్ళకి నా హృదయంలో చోటుండదు. కానీ ఇప్పుడు ఈ అహల్య కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ రక్తం, నా రక్తం. కాబట్టి నా ముని వనవడిని ఈ ఇంటి వారసుడిగా నేను ప్రకటిస్తున్నాను. మీరు ఇక్కడే ఉండాలి. వాడిని నేను నా చేతులతో ఎత్తుకోవాలి. వాడిని నా వారసుడిగా ప్రకటించాలి అని భానుమతి చెప్పడంతో ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అహల్య. ఇంకా గౌతమ్, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉంటున్నాను. కానీ నువ్వు కూడా నాకు మాటివ్వాలి నాన్నమ్మ. ఎప్పుడూ ఇకపై అహల్య విషయంలో కుట్రలు చేయనని నాకు మాటివ్వు అని అంటారు. చూడు, నేను మాట చెప్తే మాటిచ్చినట్టే, మాటిస్తున్నాను అని నోటితో చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భానుమతి. ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గౌతమ్. ఇంకా అర్జున్ కూడా, గౌతమ్ మీ నాన్నమ్మ చెప్పారు కదా, వెళ్ళు, రూమ్లోకి వెళ్ళు అని పంపించేస్తారు. ఇంకా హ్యాపీగా గౌతమ్ అహల్య ఇద్దరూ రూమ్లోకి వచ్చేస్తారు. నిజంగా గౌతమ్ గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మమ్మ గారిలో ఈ మార్పుని నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అహల్య గారు, నాకైతే ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఎప్పుడు నాన్నమ్మలో కోపాన్ని చూశాను. చిన్నప్పటి నుండి ఇంద్రని కూడా మన మనిషిగా చూడలేదు. తనకి ఎప్పుడు ఒక భావన, ఇంద్ర మనవాడు కాదని. కానీ ఇప్పుడు మీ కడుపులో పెరుగుతున్న నా ఫ్రెండ్ ఇంద్ర అని తన వారసుడిగా ఒప్పుకుంటుంది మా నాన్నమ్మ. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అని చెప్పి ఇంకా అలా ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు గౌతమ్ అహల్యని. గౌతమ్ గారు, నన్ను కిందకి దించండి అని చెప్పి అహల్య అంటుంది. ఈ శుభ సందర్భంలో నేను హ్యాపీగా మీకు నచ్చిన స్వీట్ తీసుకొస్తానని చెప్పి ఇంకలా హ్యాపీగా వెళ్తాడనమాట గౌతమ్. ఇది ఇలా ఉండగా కార్తీక్, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ కాంచనతో, ఏంటో నాకెందుకో అమ్మమ్మ గారిని చూస్తుంటే మారిపోయారనిపిస్తుంది. ఇంకా మనం ఏం చేయగలం, ఆ అనాథైన అహల్యని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మావయ్య గారు పెత్తనమంతా ఆ అహల్య చేతిలో పెడతారు. ఇంకా మనం ఏమీ చేయలేం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడే భానుమతి అక్కడికి వస్తుంది. భానుమతి వచ్చి చూస్తూ ఉంటుంది. రెండమ్మమ్మ గారు, మీ గురించే ఎదురు చూస్తున్నాను. మీరు కూడా ఆ పార్టీలో జాయిన్ అయిపోయారు కదా, ఇంకా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? గౌతమ్ గారు చాలా తెలివైనవాడు. ఎందుకంటే మీతో ఎలాంటి కుట్ర చేయించను అని మాట తీసుకున్నాడు. ఇంకా మీరేం చేయగలరు? ఏమీ చేయలేరు. ఆ అనాథైన అహల్యని ఇంటి కోడలిగా ఒప్పుకోవడం, తర్వాత తన బిడ్డకి జన్మనిస్తే వాడిని ఎత్తుకొని ముద్దులాడుతూ తన రక్తాన్ని మీ భుజంపై మోయడం,
అంతే కదా అని అంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్, నేను నీకు ఎలా కనబడుతున్నాను అంటే నేను నోటితో మాట ఇచ్చేస్తే అది మాట అయిపోతుందా అని అంటారు భానుమతి. ఒక్కసారిగా కార్తీక్ కాంచన షాక్ అవుతారు. అంటే అమ్మా అని అంటుంది కాంచన. అవును, నేను అనుకున్నది నిజమే, మీరు విన్నది కూడా నిజమే. గౌతమ్ నా మనవడు. వాడు ఆ అనాథదాని వల్ల ఎందుకు బయటకు వెళ్ళాలి? అహల్యనే ఇంటి నుండి బయటకు పంపించేస్తాను, అంతేకాని గౌతమ్ కాదు. చూడు, అహల్య ప్రెగ్నెంట్గా ఉంది. అహల్యని ఇప్పుడు బయటికి పంపించాలన్నా గౌతమ్ కూడా వెళ్ళిపోతానంటున్నాడు. కాబట్టి అహల్య బిడ్డని కన్న తర్వాత తల్లిని బిడ్డని ఇద్దరిని దూరం చేస్తే అప్పుడు ఒంటరి వాడైపోతాడు గౌతమ్. ఆ టైంలో ఆదితిని గౌతమ్ దగ్గరికి చేర్చాలి. గౌతమ్ని ఓదార్చుతున్నట్టు దగ్గర చేసి గౌతమ్కి ఆదితికి పెళ్లి చేయాలి. నా కోడలు అంటే ఆదితి మాత్రమే అని అంటుంది భానుమతి. కానీ మీరు చెప్పేది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటారు కార్తీక్. తను ఇంద్రాని పెళ్లి చేసుకుంటానంది కదా అని అంటారు. ఛ, ఆ ఇంద్ర ఎవడు? వాడు ఒక అనాథ. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో మా ఇంటికి తీసుకొచ్చాడు నా కొడుకు, అంతేకాని వాడు నా మనవడు ఎందుకు అవుతాడు? వాడికి 1000 కోట్ల ఆస్తి ఉన్న ఆదితి ఎందుకు భార్య అవుతుంది? ఆదితి అన్న మాటలకి మీరు నమ్ముతారేమో, మీరు చప్పట్లు కొడతారేమో, కానీ నేను ఎప్పటికీ ఆదితి నా గౌతమ్కి మాత్రమే భార్య అవ్వాలి, ఆ ఇంద్రాకి కాదు. ముందు ఆ ఇంద్రాగాడితో ఖచ్చితంగా నేను మాట్లాడతాను. వాడి గురించి ఎప్పుడు అడిగినా వీడు మాట దాటేస్తున్నాడు. వీడి విషయంలో నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు భానుమతి. ఇంకా కార్తీక్, అమ్మయ్య, బామ్మగారు ఎక్కడ మారిపోయారో అనుకున్నాను, మారలేదన్నమాట, చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వాళ్ళందరూ. ఇది ఇలా ఉండగా ఆదితి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంద్రాని పెళ్లి చేసుకుంటాను అంటే ఎందుకు గౌతమ్ అంతలా షాక్ అయ్యాడు? ఇది కేవలం జెలస్సా, లేకపోతే దీని వెనక ఇంకేదైనా ఉందా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఖచ్చితంగా ఒకసారి క్యాంప్ బేస్కి కాల్ చేసి కనుక్కోవాలి. నేను ఇంద్రాతో మాట్లాడాలి, ఇంద్రాని రమ్మని పిలవాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది ఆదితి. వెంటనే ఫోన్ చేస్తుంది. హలో, కెన్ ఐ టాక్ టు ఇంద్రా అని అడుగుతుంది. మేడం, మీరు ఇందిరా గారితో మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగుతారు. ఎస్ అని అంటారు. ఆయన ఒక ఆపరేషన్లో ఉన్నారు కాబట్టి ఒక 2 days తర్వాత కాల్ చేయండి అని కాల్ కట్ చేస్తారు. 2 days తర్వాత కాల్ చేస్తానులే అని చెప్పి ఇంకా అలా లైట్ తీసుకుంటుంది ఆదితి. ఇది ఇలా ఉండగా గౌతమ్, అహల్య ఇద్దరు హ్యాపీగా ఇంకా బయటికి వస్తారు. అహల్య గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని గౌతమ్ మాట్లాడుతూ వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఒక కార్ వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. కార్ని చూసి ఒక్కసారిగా ఇంకా ఏయ్, కళ్ళు కనిపించట్లేదా అని అంటాడు గౌతమ్. వెంటనే కార్ దిగి హలో ఎక్స్క్యూజ్ మీ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట గౌతమ్, అహల్య. ఎందుకంటే ఎదురుగా ఇంద్ర ఉంటాడు. ఇంద్రాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు గౌతమ్ అండ్ అహల్య. ఇంద్ర అని ఇంకా అలా తన కళ్ళు పెద్దవి చేసుకొని గౌతమ్ చూస్తూ ఉంటే వాట్ నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నారు? మీరే నడుచుకుంటూ వచ్చి మమ్మల్ని చూడలేదు, అలాంటిది నేను ఇప్పుడు మిమ్మల్ని యాక్సిడెంట్ చేయాలనుకున్నానన్నారా? ఇంకొకసారి అలా అనద్దు అని ఇంద్ర వెళ్ళబోతుంటే ఇంద్ర ఆగు అని అంటాడు గౌతమ్. వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. వాట్, ఇంద్రానా? హూ ఈజ్ ఇంద్ర అని అడుగుతారు. ఇంద్ర అలా అంటావేంటి? నువ్వు నా ఫ్రెండు కదరా, నువ్వు బ్రతికే ఉన్నావా? ఆ రోజు కాశ్మీర్లో అని పాపం గౌతమ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటే అహల్య కూడా అలా చూస్తూ ఉంటుంది. హలో మిస్టర్, ఎవరు నువ్వెవరో కూడా నాకు తెలీదు. అయినా నా పేరు ఇంద్ర కాదు, నా పేరు చంద్రశేఖర్ అని అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా గౌతమ్, అహల్య షాక్ అయిపోతారు. ఒక్క నిమిషం,
నువ్వు ఎవరబ్బాయివి అని అడుగుతారు. చూడు, నా చిన్నప్పుడే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను మా అమ్మా నాన్నకి దూరం అవ్వాల్సి వచ్చింది. నేను హాస్పిటల్లో పుట్టినప్పుడు కూడా నాకు ట్విన్ బ్రదర్ ఉన్నాడంట. నేను ట్విన్ బ్రదర్ నుండి సపరేట్ అయ్యాను. ఎవరో ఒక ఆవిడ నన్ను బాగా ఉన్న వాళ్ళకి అమ్మేసింది. కానీ నా ట్విన్ బ్రదర్ ఎవరో, మా అమ్మా నాన్న ఎవరో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని ఇంద్ర చెప్పగానే ఒక్కసారిగా, అంటే ఇంద్ర చంద్ర ఇద్దరూ కవల పిల్లలు ట్విన్స్ అని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు గౌతమ్ అండ్ అహల్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.